నమస్తే, నేను సుజాత. వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. ఇక డీటెయిల్స్ చూస్తే, మాల మాదిగల మధ్య చంద్రబాబు మళ్లీ చిచ్చు పెట్టడం సరికాదని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు జగడం సత్యనారాయణ విమర్శించారు. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు జగడం సత్యనారాయణతో అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రతినిధి బి మహేష్ ఫేస్ టు ఫేస్. మద్దతుగా నారా చంద్రబాబు నాయుడు రా కదిలరా ప్రోగ్రాంలో మరొకసారి మాల మాదిగల మధ్య చిచ్చు పెట్టే విధంగా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు జగడం సత్యనారాయణ మనతో ఉన్నారు. మరిన్ని విషయాలైనా తెలుసుకుందాం. సార్, చంద్రబాబు నాయుడు గతంలో ఆల్రెడీ రా కదిలరా ప్రోగ్రాంలో వ్యాఖ్యలు చేశారు. దాని పట్ల మీ స్పందన? మాస్టర్ కీ ఫ్యాషన్కి జై భీమ్స్. చంద్రబాబు నాయుడు గారు ఏబిసిడీల వర్గీకరణ అంశాన్ని మళ్ళీ తిరిగి నేను దీన్ని తీసుకొస్తాను, దీనికి మద్దతు ఇస్తాను. ఆల్రెడీ మోడీ గారు కేంద్రంలో దీన్ని కమిటీ వేసి ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి నేను దాన్ని కూడా ప్రోత్సహిస్తూ మద్దతు తెలుపుతున్నానని చెప్పడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ రాష్ట్రంలో సీనియర్ పొలిటీషియన్ అయినటువంటి 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ అంశాన్ని పక్కన పడేయకుండా, ఎందుకంటే వర్గీకరణ అంశాన్ని విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి షెడ్యూల్ కులాలందరూ కూడా మర్చిపోయారు. అయినప్పటికీ కూడా ఈరోజు మొన్న తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికలకు బీజేపీ ఎన్నికల ఎత్తుగడగా కృష్ణమాదిగ గారిని పిలుచుకుని కృష్ణమాదిగ గారికి కొంత ప్యాకేజ్ ఇచ్చి ఆ అంశాన్ని మళ్ళీ బయటికి తీసుకొచ్చి ఈరోజు కేంద్రంలో కమిటీ వేసి రూపకల్పన చేయడానికి సిద్ధమైనటువంటి తరుణంలో మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రా కదిలరా అనే రాజకీయ వేదిక మీదుగా ఆయన ఈరోజు మళ్ళీ నేను మద్దతు ఇస్తాను, ఇది నేనే చేశానని చెప్పుకోవడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. సుప్రీంకోర్టులో ఈ అంశం పక్కన పడేశారు. ఎన్నో కమిటీలు వేశారు. ఇందులో ఉషా మెహ్రా కమిషన్ అని వగైరా కమిషన్స్, రకరకాల కమిషన్స్ వేసినప్పటికీ కూడా సుప్రీంకోర్టుని తీర్పుకు వ్యతిరేకంగా ఎక్కడ కూడా ఈ కమిషన్స్ రిపోర్ట్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నేను దీన్ని తీసుకొస్తానని అనడం చాలా హాస్యాస్పదమైనటువంటి విషయం. ఇప్పటికే మీరు టీడీపీలో సీనియర్ నేతగా కొనసాగుతున్నారు. దాని పట్ల మీరు వర్గీకరణకు వ్యతిరేకంగా కూడా పోరాటం చేస్తున్నారు. దాని పట్ల ఏ విధంగా అనుకోవచ్చు? నేను తెలుగుదేశం పార్టీలో గత 30 సంవత్సరాలుగా ఉన్నాను. ఉద్యమం దానికంటే వెనకాల వచ్చిన పరిస్థితిలో మన కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి పివి రావు గారి ఉద్యమాన్ని ఉవ్వెత్తులా తీసుకెళ్ళి సుప్రీంకోర్టులో పోరాడి ఉద్యమాన్ని నడుపుతున్నటువంటి ఉద్యమంలో నేను ఒక మాల కులస్తుడిగా, ఆయన ఫాలోవర్గా, ఆయన వెన్నంటి ఉండి ఈరోజు వరకు కూడా ఆయన అనంతరం నేను మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి సందర్భంలో పార్టీని నేను పెద్దగా పట్టించుకోదలుచుకోలేదు. ఎందుకంటే ఇక్కడ నా జాతి సమస్య నాకు ముఖ్యం, జాతి విలువలే నాకు ముఖ్యం. కాబట్టి నేను ఖచ్చితంగా వర్గీకరణ అంశంలో చంద్రబాబు నాయుడుతో కొట్లాడతాను. చంద్రబాబు నాయుడుకి ఆల్రెడీ చాలాసార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండగా ఇది వ్యవహారం కరెక్ట్ కాదు సార్ అని చెప్పేసి నేను చాలా రిప్రజెంటేషన్స్ తయారు చేసుకుని చంద్రబాబు నాయుడు గారికి స్వయంగా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని కూకట వేలుతో పెగిలించి పడేయాలంటే మాలల యొక్క మద్దతు చాలా అవసరం అని చెప్పేసి, కాబట్టి ఈ అంశం పక్కన పడితే తప్ప కాంగ్రెస్ పార్టీ తొనాతురగా చిత్తుగా ఓడించి పక్కకు పడేయలేమని చెప్పేసి ఆ రోజు నేను రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు మళ్ళీ విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఎవరు పట్టించుకోకుండా అన్నదమ్ములుగా మెలుగుతున్నటువంటి మళ్ళీ మాల మాదిగల మధ్య మరోసారి అగ్గి రాజేస్తున్నట్టుగా చంద్రబాబు నాయుడు మాటలు ఏవైతే ఉన్నావో ఇది ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా అందరూ ఖండించాలి. నేను తెలుగుదేశం పార్టీలో ఉండి ఏ విధంగా గలమెత్తుతూ ఈ అంశాన్ని ఖండిస్తున్నానో ఈరోజు అన్ని పార్టీలో ఉన్నటువంటి మాలలు కూడా, అన్ని పార్టీలో ఉన్నటువంటి సామాజిక కార్యకర్తలందరూ కూడా, అన్ని పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా షెడ్యూల్ కులకు సంబంధించిన కార్యక్రమం ఇది కరెక్ట్ కాదని ఖండించకపోవడం చాలా దురదృష్టకరం. నేను ఆయన స్టేట్మెంట్ ఇచ్చినటువంటి 4 రోజుల వరకు కూడా వెయిట్ చేసి ఉన్నాను. ఎందుకంటే నాకు పార్టీ పరంగా ఇబ్బంది ఉంటుంది అని చెప్పేసి ఆలోచించినప్పటికీ కూడా ఇది నా జాతి ఇబ్బంది పడడానికి వీల్లేదని చెప్పేసి ఈరోజు నేను నిన్నే ఒక వీడియోని కూడా రిలీజ్ చేశాను. ఈరోజు మాస్టర్ కీ వారు నన్ను అప్రోచ్ అయ్యి ఈరోజు నా ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చారు. కాబట్టి ఖచ్చితంగా నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ కూడా వర్గీకరణ అంశాన్ని వ్యతిరేకిస్తూనే ఉంటాను. ఇది మాలల యొక్క ఎక్కడ కూడా వర్గీకరణ అంశాన్ని సుప్రీంకోర్టులో కొట్టిపారాయించుకున్నారు. ఇది
ఎంత వెళ్ళినా సరే, ఏ రూపంలో వచ్చినా సరే, చంద్రబాబు నాయుడు గారి రూపంలో వచ్చినా, లేకపోతే మోడీ గారి రూపంలో వచ్చినా, రేపు ఇతర ఏ పార్టీల రూపంలో వచ్చినా వర్గీకరణ మాలలో న్యాయపరంగా ఓడిస్తారు. న్యాయం అనేది మాలల పక్షానే ఉంది. ఇది ఒక కృష్ణమాదిగానే మరి ఒక దుర్భాగ్యుడు కారణంగా వచ్చినటువంటి సబ్జెక్ట్ కాబట్టి ఇది మాదిగలు కూడా చాలా వరకు అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకుని విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో మాదిగలు ఎక్కువ ఉన్నారు, ఆంధ్రాలో మాలలు ఎక్కువ ఉన్నారు కాబట్టి సమస్య ఇక్కడితో తీరిపోయిందనుకున్నటువంటి తరుణంలో మళ్ళీ కృష్ణమాదిగా మరి ఆయన ఎన్నికల ప్యాకేజీ కోసం, ఆయన ఉనికిని కాపాడడం కోసం మోడీని ఎప్పుడు వచ్చాయి, మొన్న బీజేపీకి సపోర్ట్ చేసి మరి తెలంగాణలో భంగపడినటువంటి సందర్భం. అదేవిధంగా రేపొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు అనేక దళిత సంక్షేమ పథకాలని తొంగలో పడేసినటువంటి సందర్భం కనబడుతుంది. 27 పథకాలని దళితులకు అందకుండా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు షెడ్యూల్ కులాలన్నీ ఏకపై ఏ విధంగా మాలలతో సుద్దా ఏ విధంగా ఇతను పక్కన పెట్టాలని ఆలోచించి మరి ముందుకు వస్తున్నటువంటి తరుణంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆ విధంగా నిర్ణయం తీసుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. దీన్ని ఖచ్చితంగా ఖండించి తీరుతున్నాను. రేపు ఎక్కడైనా సరే ఈ విషయం మీద నేను పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. అసలు వర్గీకరణ అనేది సాధ్యమవుతుంది అనుకుంటున్నారా, లేదా రాష్ట్ర ప్రభుత్వానికి లేదంటే టీడీ ప్రభుత్వానికి మీరేం చెప్పదలుచుకున్నారు? రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం కాదు ఇది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం కూడా కాదు ఇది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం అయితే ఖచ్చితంగా మోడీ గారు దీన్ని టేకప్ చేసి ఇమీడియట్గా రేపొద్దున ఇంకా పార్లమెంట్ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ చాలా రాష్ట్రాల్లో వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా చేసేసేవాడు. కానీ ఇది ఒక సుప్రీంకోర్టు ధర్మాసనం 5 జడ్జెస్తో బెంచ్తో కూడినటువంటి ధర్మాసనం ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఒక తీర్పునంటూ ఇచ్చిన తర్వాత ఈ అంశాన్ని ఎవరు ముట్టుకోవడానికి సరిపోదు. అవసరమైతే మళ్ళీ వేరే బెంచ్కి వేసి ఇంకా జడ్జిలను పెంచుకొని అభిప్రాయ సేకరణ చేసుకుని దీని మీద ఏదైనా రిపోర్ట్ తయారు చేయాలి తప్ప ఎవరు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇండివిజువల్గా వీళ్ళకి ఏ విధమైన అధికారాలు లేవని చెప్పేసి రాజ్యాంగం చెబుతూ ఉన్నది. రాజ్యాంగం చెప్తున్నటువంటి ఈ విషయాన్ని మళ్ళీ కులాల మధ్య చిచ్చు పెట్టడం కోసం, ఓటు బ్యాంక్ రాజకీయం కోసం ఎవరో ఒక్కో జిల్లాలో మాదిగలు తెలుగుదేశం వైపు ఉంటారు, మాలలో వేరే పార్టీ వైపు ఉంటారు. వాళ్ళని ఆకట్టుకోవడం కోసం కేవలం మరి ఏదో మసిపూడ్చి బారేడుకాయ చేయడం కోసం ప్రయత్నించే ఈ ప్రయత్నాలన్నీ కూడా మాల మహానాడు ఎప్పుడూ ఉద్యమిస్తూనే ఉంటుంది, ఎప్పుడూ తిప్పికొడుతూనే ఉంటుంది. న్యాయపరమైన పోరాటానికి ఇప్పటికే అనేక మాల సంఘాలు మళ్ళీ దీని మీద కోర్టులో రిట్ చేయడం జరిగింది. అవసరమైతే ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు కూడా అన్ని న్యాయపరమైనటువంటి అంశాలను పరిశీలించి అవసరమైతే కేంద్రంలో ఉన్నటువంటి నాయకులను కలిసి దీని మీద మరి ఇది తప్పుడు విధానం, తప్పుడు చర్య, దీన్ని విరమించుకోండి చెప్పేసి పోరాటానికి రాష్ట్ర మాల మహానాడు సిద్ధమవుతుందని చెప్పి మాల మాదిగల మధ్య చిచ్చుపట్టే ఏ పార్టీకైనా అతి త్వరలో బుద్ధి చెప్తామని, వర్గీకరణ ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాని వంశమని జగడం సత్యనారాయణ తెలుపుతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి బిఎం మహేష్, మాస్టర్ కి టీవీ. ప్రొడక్షన్ నెంబర్ 2 మూవీ ప్రారంభ వేడుకని హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్స్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తుమ్మలపల్లి రామసత్యనారాయణ పాల్గొన్నారు. అమర్దీప్ చౌదరి, సుప్రీత హీరోయిన్గా ఈ సినిమాకు డైరెక్ట్ మలయాద్రి రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమాకు ప్రొడ్యూసర్ మహేందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ చిత్రం గురించి మీడియాకు తెలిపారు. మన హీరోయిన్ గారు సుప్రీత సురేఖ వాణి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. అంటే నాకు మా వాళ్ళు చెప్పిన పేరైతే అది ఆ పాస్పోర్ట్ లో ఓన్లీ సుప్రీత గారనే ఉంది. హలో అందరికీ, ఇక్కడ వచ్చిన అందరికీ థ్యాంక్ యూ, మీడియా వాళ్ళకి అందరికీ, అండ్ థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ మీ, మా ప్రొడ్యూసర్ గారికి అండ్ మా డైరెక్టర్ గారికి అండ్ అమర్దీప్ గారు. Looking forward to act with you and really excited. So, అందరికీ థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ దృష్టిలో ఉంచుకొని ముందుకు పోతోందని పౌర సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు రాయగల నాగేశ్వరరావు నివాసానికి వచ్చి వారి కుటుంబీకులను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ఎన్నికల తరువాత ప్రజలకు సేవ చేసే పనిలో 6 గ్యారంటీలు అందించడంలో మీ సహకారం అవసరమన్నారు. భవిష్యత్తు రాజకీయాలలో మీ సహకారం ఎల్లప్పుడూ ఉండాలని కోరారు.
బీసీల కులగణన చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో బీసీ మేధావుల విద్యావంతులు కుల సంఘాల పాత్ర అనే అంశంపై సమావేశం నిర్వహించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కులగణన చేస్తామని హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీలు నెరవేర్చేలా ప్రభుత్వం చొరవ చూపాలని అన్నారు. తెలంగాణ, కర్ణాటకలో మీరు అధికారం ఉన్నారు కాబట్టి అక్కడ మీరు కులగణన జరపండి, అప్పుడు ఓబీసీలు మిమ్మల్ని దేశవ్యాప్తంగా నమ్ముతారు. మీరు అధికారంలో ఉన్న చోట జరపకుండా అధికారం వచ్చినాక జరుపుతా అంటే అవి ఎన్నికల హామీలు అయితే తప్ప అది ఆచరణలోకి ఉపయోగపడదు, ఓబీసీలు కూడా విశ్వసించరు అని మేము రాహుల్ గాంధీ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. రాహుల్ గాంధీ గారు తక్షణమే ఆలోచించకుండా వెంటనే తన పిఏని పిలిచి ఈ మీటింగ్ అయిపోగానే ఇమీడియట్లీ మీరు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గారితో నాకు మాట్లాడిపియండి, మనము ఆ రాష్ట్రాల్లో వెంటనే కులగణన చేపట్టాల్సిందే, కులగణన చేపట్టడం కోసం మనం చర్యలు తీసుకోవాల్సిందే, మనం హామీ ఇచ్చినాం కాబట్టి ఇది జరగాల్సిందే అని చెప్పి వారు చెప్పడం జరిగింది. మహిళల సాధికారిత వైఎస్ఆర్సీపీ ధ్యేయమని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి అన్నారు. వైఎస్ఆర్ ఆసరా 4వ విడత కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొని పొదుపు మహిళల అక్క చెల్లెమ్మలకు చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు చంద్రబాబుకి నేడు జగనన్నకు మధ్య తేడా గమనించాలని వెల్లడించారు. రానున్న ఎన్నికల్లో మహిళలందరూ సీఎం జగన్కు అండగా నిలిచి మరోసారి ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఇక్కడికి వచ్చిన అక్క చెల్లెమ్మకి, అమ్మలకి అందరికీ నా నమస్కారం. ఈరోజు మీరు గమనిస్తే 2014 నుంచి 19 దాకా ఏ విధంగా ఈ సహాయ గ్రూపులు అన్నీ ఎలా చితికిన పడ్డాయో మీకు అందరికీ తెలుసు. 2019లో మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఇచ్చిన హామీలో భాగంగా అప్పుడు 25,000 కోట్ల రూపాయలని ఈరోజు 4వ దశలో పూర్తి చేయడం చాలా సంతోషంగా ఉంది. మీరు గమనిస్తే ఈ 5 ఏళ్లలో ఈ సహాయ గ్రూపులు కానీ, మీకు వచ్చే ఆర్థిక సహాయం కానీ ప్రతి ఒక్కటి ఇవాళ చాలా మెరుగైంది. దీనికి కారణం కేవలం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మీరే ఎలా అయితే ఇప్పుడు ఆర్థికంగా మీ కుటుంబాన్ని మీరు సహాయపడుతున్నారో అలాగే విద్య, వైద్యం ప్రతి ఒక్క రంగాన్ని ఆయన చాలా మెరుగుపరిచారు. మీరు ఇవాళ చూస్తే మన బీకోడూరు మండలానికి నీళ్లు కానీ ప్రతి ఒక్క వసతి, నిన్న మనం క్లినిక్ ఓపెన్ చేయడం కానీ ఇక్కడ ప్రతి ఒక్క సదుపాయాన్ని మనం అందించగలుగుతున్నాం. ఎందుకంటే ఇది మన కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కన్నా కల కాబట్టి. ఇలాగే మీరు ఇండియన్ కల్నరీ ఇన్స్టిట్యూట్ తిరుపతి 3వ నూతన కోర్సులను ప్రారంభిస్తున్నట్లు ప్రొఫెసర్ చెల్లేశ్వరరావు తెలిపారు. సోమాజిగూడలో ఆయన మాట్లాడుతూ బీఎస్సీ హోటల్ మేనేజ్మెంట్, బీబీఏ, ఎంబీఏ కల్నరీ కోర్సులను గాను మే 30 లోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మినిస్ట్రీ ఆఫ్ టూరిజం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆటోనమస్ బాడీగా ఉన్న తమ విద్యా సంస్థ ఇందిరాగాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ మధ్యప్రదేశ్ ద్వారా పట్టాలని జారీ చేస్తుందని తెలిపారు. హైయర్ ఎడ్యుకేషన్ చదవాలనుకుంటే ఇంకా సో మన దగ్గర ఇప్పుడు ఎంబీఏ కల్నరీ ఆర్ట్స్ 2 సంవత్సరాల కోర్సు స్టార్ట్ చేసాము. సో అది కూడా వాళ్ళు పాస్ అయిన తర్వాత హోటల్స్లో కానీ, ఐఆర్సిటీసీ కానీ, గవర్నమెంట్ జాబ్స్ కానీ, ప్రైవేట్ జాబ్స్ కానీ చాలా ఎక్కువగా వస్తున్నాయి వాళ్ళకి కూడా ఎంబీఏ. సో రెండోది ఏంటంటే వాళ్ళకి ఒక డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనేది వస్తుంది. సో మెయిన్ ఎంబీఏ ఏంటంటే వాళ్ళకి మా దగ్గర స్పెషలైజేషన్ కల్నరీ ఆర్ట్స్. సో ఎక్కడ మన ఇండియాలో ఎక్కడ కల్నరీ ఆర్ట్స్ అనేది ఎంబీఏ అనేది లేదు, మా కాలేజీలోనే ఉన్నది. అదో మా ప్రత్యేకత. సో అది కాకుండా ఇప్పుడు మేము ఉన్నాము. సో దీనికన్నా ఇంకా ఎక్కువ కోర్సెస్, ఇంకా హైయెస్ట్ ఎంబీఏ, అపార్ట్ ఫ్రమ్ ఎంబీఏ యూ వాంట్ టు స్టార్ట్ ఈవెన్ రీసెర్చ్ పిహెచ్డి కోర్సెస్ స్టార్ట్ చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి.
సో ఆల్రెడీ మేము యూనివర్సిటీలో మాటలు జరుగుతున్నాయి. సో వన్స్ ఇట్ ఇస్ ఫినిష్ ఈవెన్ వీఆర్ ప్లానింగ్ టు ఓపెన్ రీసెర్చ్ కోర్స్ ఇన్ సిఐసి. సెంట్రల్ గవర్నమెంట్ స్కాలర్షిప్ కూడా కొంతమంది. ఖమ్మం జిల్లా జైల్ రిమాండ్లో ఉన్న బీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ పగడాల నాగరాజును మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కలిసి పరామర్శించారు. వీరి వెంట డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, కార్పొరేటర్లు నాగండ్ల కోటి, కురాకుల పలరాజు, మాజీ డిప్యూటీ మేయర్ బత్తుల మురళి, బీఆర్ఎస్ లీగల్ సెల్ ప్రతినిధులు కొత్త వెంకటేశ్వర్లు, బిచ్చాల తిరుపతిరావు తదితరులు ఉన్నారు. ఆల్ తెలుగు ప్రజా పార్టీ కడప అసెంబ్లీ నియోజకవర్గానికి కుమారస్వామిని నియమించామని ఆల్ తెలుగు ప్రజా పార్టీ నంద్యాల కడప పరిశీలకులు ముండ్లపాటి పిచ్చయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడప జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెడుతున్నామని, ఆల్ తెలుగు ప్రజా పార్టీ సిద్ధాంతాలైన బీసీలను సీఎం చేయడమే ప్రధాన అజెండా అని అన్నారు. కడపలో బీసీలకు శాసనసభ స్థానాన్ని ఏ పార్టీ ఇవ్వని అవకాశం ఇచ్చారన్నారు. కడపలోని ప్రజలందరూ ఆల్ తెలుగు ప్రజా పార్టీని ఆదరించాలని కోరారు. స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు దాటుతున్న ఈ రాష్ట్రంలో 2 కులాలే రాజ్యపాలన చేసినాయి. ఒకటి కాపు కులము, రెండోది కమ్మ కులము. కానీ అత్యధిక జనాభా గల బీసీలు ఎందుకు సీఎం చేయకూడదనే ఉద్దేశంతో ఆల్ తెలుగు ప్రజా పార్టీ ఆవిర్భించింది. దీనికి నేషనల్ అధ్యక్షులు కడికల శివభాగ్యరావు మొత్తం 170 స్థానాల్లో అభ్యర్థిని నిలబెట్టి అందులో ముఖ్యంగా బీసీల నుండి సీఎం చేయాలని ధ్యేయంతో పనిచేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే రాష్ట్రంలో అందరూ కూడా నిరుద్యోగులు ఉన్నటువంటి విద్యార్థులను అందరికీ ఉపాధి కలిగించి అందరినీ కూడా లక్ష్యాధికారులు చేయడమే ఈ పార్టీ యొక్క ప్రధాన సిద్ధాంతం. ముఖ్యంగా మహిళలకు 50% రిజర్వేషన్లు. ఇంకొక విషయం ఏంటంటే అందరూ కూడా బ్యాంకు రుణాలు బ్యాంకుతో లింకేజ్ లేకుండా అందరికీ 10 లక్షల రూపాయలు రుణాలు ఇచ్చేదానికి ఈ పార్టీ ముందుకు వచ్చింది. ఈ విధంగా మొత్తం రాష్ట్రంలో 170 స్థానాల్లో కూడా ఈ ఆల్ తెలుగు ప్రజా పార్టీ 2024లో పనిచేస్తుంది. కాబట్టి అందులో భాగంగా కడప జిల్లాలో 107 కాన్స్టిట్యూషన్లో కూడా అభ్యర్థులు నిలబెడుతున్నాం. అందులో భాగంగా కడప అసెంబ్లీ నియోజకవర్గానికి కుమారస్వామిని అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. ఆయన నేతృత్వంలో అందరూ కూడా టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కృతజ్ఞత తెలిపారు. ఖమ్మం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో గత ప్రభుత్వం మీద అసహనంతో మాకు సహకరించినందుకు కృతజ్ఞత తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడైనా కాంగ్రెస్ కార్యకర్తలు పనిచేయకపోయినా టీడీపీ కార్యకర్తలు మాత్రం మాకు సహకరించారని, రానున్న రోజుల్లో కూడా మీ సహకారం ఇలాగే ఉండాలని అన్నారు. తెలంగాణ ప్రజలు ఏ మార్పు కావాలని కోరుకున్నారో అది నెరవేరింది అనేది చెప్పక తప్పదు. గడిచిన ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో, ఉమ్మడి ఖమ్మం జిల్లానే కాదు యావత్ తెలంగాణ రాష్ట్రంలోని పాత 10 జిల్లాలలో అన్ని ప్రాంతాలలో ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదమర్చి నిద్రపోయారేమో కానీ తెలుగు తమ్ముళ్ళు మటుకు ఎక్కడ నిద్రపోయారు. గత ప్రభుత్వం యొక్క అహంకారపూరితమైన నిర్ణయాలని చర్మగీతం పాడిందన్న సంగతి కూడా మనకి తెలియదు కాదు. మనస్ఫూర్తిగా జాతీయ నాయకులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదే రకంగా లోకేష్ బాబు గారికి, తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యవర్గ సభ్యులకి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తెలుగు తమ్ముళ్ళందరికీ నా తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున మనస్ఫూర్తిగా ఈ వేదిక మీద నుంచి అభినందనలు, కృతజ్ఞతలు. వారు చేసిన సహకారాన్ని
కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ మర్చిపోదు అని ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ భువనగిరి పార్లమెంటు అభ్యర్థత్వానికి టీపీసీసీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సమర్పించారు. గాంధీ భవన్లో భువనగిరి పార్లమెంటు 7 నియోజకవర్గాల నుండి కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, శ్రేయోభిలాషులతో కలిసి దరఖాస్తును అందజేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి భవానీరెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి సుధీర్ రెడ్డి, ఇన్సూరెన్స్ చైర్మన్ పవన్ మల్లాడి, టీపీసీసీ మీడియా కోఆర్డినేటర్ వచన్, శ్రీకాంత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అమీతుమీ తేల్చుకోవడానికి టీమిండియా, ఇంగ్లాండ్ జట్ల క్రికెటర్లు ముమ్మర సాధన చేస్తున్నారు. సీఎం పాలెం ఏసీఏ ఏడీసీఏ అంతర్జాతీయ స్టేడియంలో శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ భారత్కు కీలకంగా మారింది. మొదటి మ్యాచ్లో ఓడిపోవడం, గాయాలతో కీలక ఆటగాళ్లు దూరం కావడంతో భారత జట్టు కఠిన సవాల్ను ఎదుర్కొంటోంది. బ్యాటింగ్, బౌలింగ్, క్యాచ్లు పట్టడం తదితర విభాగాల్లో భారత క్రికెటర్ల సాధన జోరుగా సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్పీ నోటిఫికేషన్ నిరుద్యోగులను నిరాశ మిగిల్చింది. డీఎంకే విద్యార్థి యువజన విభాగం అధ్యక్షుడు వలసిగాండ్ల సుబ్బారాయుడు అన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్పై తీవ్రంగా విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల మంది నిరుద్యోగులకు డీఎస్పీ కోసం వేచి చూస్తున్న తరుణంలో కేవలం 6,000 ఉద్యోగాలు భర్తీ అంటూ నోటిఫికేషన్ విడుదల చేయటం దుర్మార్గమని ఆరోపించారు. 6 లక్షల మందికి పైగా అభ్యర్థులు ఈరోజు యొక్క డిఎస్సికి సంబంధించినటువంటి సిలబస్ అంతా ప్రిపేర్ అయ్యి వాళ్ళు దీనికి సన్నద్ధమయ్యి సిద్ధంగా ఉన్నటువంటి తరుణంలో ఈ విధంగా వారందరినీ నిరాశపరిచే విధంగా ఇచ్చినటువంటి ఒక నోటిఫికేషన్ను మేము తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. అదేవిధంగా ఇదే ముఖ్యమంత్రి గడిచినటువంటి కాలంలో ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆ రోజు పాదయాత్ర సమయంలో మెగా డిఎస్సిని నిర్వహించబోతా ఉన్నాము, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 23,000 పోస్టులను ఒకేసారి భర్తీ చేస్తాం మెగా డిఎస్సి ద్వారా అని చెప్పినటువంటి వాగ్దానాన్ని ఈరోజు మరిచారా అని చెప్పేసి మేము ఈరోజు యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎవరైతే కనుక మన యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రి గారు బొత్స సత్యనారాయణ ఉన్నారో ఆయన ఏం చెప్తా ఉన్నారంటే కనుక మనం కొన్ని పత్రికల్లో చూసినట్టయితే కనుక దాదాపు ఈ యొక్క రాష్ట్రంలో 18,000 చిల్లర డిఎస్సి పోస్టులు ఖాళీగా ఉన్నాయి, టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, వాటికి సంబంధించి 8,666 పోస్టులు మాత్రమే మనకు అవసరం ఉందని చెప్పేసి ఒక బూటకమైనటువంటి నాటకమైనటువంటి ఈ యొక్క స్టేట్మెంట్ అని ఇస్తా ఉన్నారు. మేము దీన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. ఇదే వైసీపీ ప్రభుత్వం గడిచినటువంటి క్రమంలో ఏం చెప్పిందంటే ఎన్నికలకు ముందు 23,000 పోస్టులు మెగా డిఎస్సి ద్వారా మేము పూర్తి చేస్తాం, ఇవన్నీ ఖాళీ ఉన్నాయని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత 2021లో కేవలం 18,520 పోస్టులు మాత్రమే ఖాళీ ఉన్నాయని చెప్పేసి మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు. తర్వాత ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.